అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఏఐఏఎస్ స్టడీ సర్కిల్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనకు తీసుకున్నట్లయితే చర్మ కణాలతో కూడా సంతానం అనేది కలుగుతుందని అమెరికాలోని ఓరిగాన్ సైన్స్ అండ్ హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించారు. సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ విధానంలో చర్మ కణాల నుంచి న్యూక్లియస్ని వేరు చేసి ఈ న్యూక్లియస్లో ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి జన్యు సమాచారం అనేది ఉంటుంది. కాబట్టి దీని ఆధారంగా వేరే దాత నుంచి సేకరించినటువంటి ఖాళీగా ఉన్నటువంటి అండంలో దీన్ని ప్రవేశపెడతారు. ఇలా తయారైన సంపూర్ణమైన అండాన్ని వీర్యకణంతో కలిపి పిండాన్ని సృష్టించారు. సంతాన శాస్త్రీయ విధానాల్లో ఇదొక విప్లవాత్మకమైన మార్పు అని, సొంత అండాలతోనే పిల్లల్ని కణాలను కొనేవారికి ఇదొక వరం అని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విధంగా పిల్లలు 8 years 7 yearsకి ఈ మెచ్యూర్డ్ అవ్వడానికి కారణమైనటువంటిది యాంటీబయోటిక్స్ అనేటటువంటి ఒక కారణం అని చెప్పని దక్షిణ కొరియాలోని అధ్యయనం ద్వారా తెలిసింది. దక్షిణ కొరియా చెందినటువంటి ఆసుపత్రిలో సుమారు 2 లక్షల మంది పైగా పిల్లల మీద చేసినటువంటి అధ్యయనం ఆధారంగా ఏదైనా అనారోగ్య కారణాలతో ఏడాదిలోపు కానీ ముఖ్యంగా 3 నెలల లోపులో పిల్లలు కనుక యాంటీబయోటిక్స్ తీసుకున్నట్లయితే ఆడపిల్ల 22% మంది బిలో 8 yearsకే వీళ్ళు మెచ్యూర్డ్ అవ్వడానికి అవకాశం ఉందని సిపిపి సెంట్రల్ ప్రికాషియన్సీ ప్యూబర్టీ అని అంటారని చెప్పి ఇది ఒక యాంటీబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవాలని వస్తుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పరిశోధన ద్వారా తెలియవచ్చింది. ప్రాచీన చైనీయులు భారత్ని తాంజు అని పిలిచేవాళ్ళు. అంతరిక్షంలో మనిషి తొలి ఆహారము యాపిల్ సాస్. ఇప్పటి వరకు రికార్డైన ఉష్ణోగ్రతల్లో అతి తక్కువ -144 ఫారెన్హీట్ అంటార్కిటికాలో నమోదైన ప్రపంచంలో సెల్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య 520 కోట్లు అయితే టూత్ బ్రష్ వాడేవారి సంఖ్య మాత్రం 420 కోట్లు. ధ్రువపు ఎలుగుబంట్లు అన్నీ ఎడమ చేతి వాటమే కలిగి ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత చిన్న కోతి పిగ్మీ మారోసైడ్ జాతికి చెందినది. మన వేలంత ఉంటుంది. 1939లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ నిర్మించిన స్నో వైట్ అండ్ 7 డార్క్ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది. మామూలుగా ఇచ్చే అవార్డు జ్ఞాపక బదులుగా ఒక పెద్ద ప్రతిమ, దాని పక్కన 7 చిన్న ప్రతిమల్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి అందించారు. ఆస్కార్ ప్రతిమను ఒక చిత్రం కోసం అలా మార్చడం అనేది చాలా అరుదు. మొదటిసారి భారతదేశంలో మహిళా క్రికెట్ను మొదట ప్రారంభించినటువంటి వారు అన్నీ కెలెవ్ అనే ఆస్ట్రేలియన్ ఉపాధ్యాయులు 1913లో కొట్టాయం కేరళలోని బేకర్ మెమోరియల్ స్కూల్ విద్యార్థులను తప్పనిసరిగా క్రికెట్ ఆడాలని నిబంధన పెట్టి క్రికెట్ పరిచయం చేశారు. 1973లో భారత మహిళా క్రికెట్ సంఘం ఏర్పడిన తర్వాతే అంతర్జాతీయ పోటీలకు వెళ్ళడం అనేది ప్రారంభమైంది. శాంతారంగస్వామి, సంజయ్ అగర్వాల్, సుధాషా, శుభాంగి కులకర్ణి, డయానా ఎడ్జులీ, నూతన్ గస్కర్ వంటి తొలితరం క్రికెటర్లు కనీస సదుపాయాలు లేకుండానే క్రికెట్ అనేటువంటివి ఆడారనేటటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇటీవల తొలిసారిగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పిఎస్ బ్యాచ్ల్లో మహిళల సంఖ్య తొలిసారిగా 35% పెరిగింది. ఇంకా ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మెరుగైన జీవితాన్ని ఆశించి భారతీయులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వెళ్తూ ఉన్నారు. ఓవరాల్గా అన్ని రాష్ట్రాల నుంచి కూడా నిర్మాణాలు, చమురు, సహజవాయువు సంస్థలు, ఆహార పానీయ పరిశ్రమలు, ఆతిథ్యం, ఆరోగ్య పరిరక్షణ, ఇంజనీరింగ్, ఐటీ తదితర రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇళ్లల్లో పనిచేసేవారుగా, పశువులు కాపర్లుగా, డ్రైవర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, పారిశుద్ధ్య కార్మికులుగా కూడా చాలామంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అనారోగ్యంతో కాదు, గల్ఫ్ నుంచి చాలామంది ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు. కొంతమంది యజమానుల వేధింపులతోటి, ఏజెంట్ల మోసాలు, ఇతర కష్ట తట్టుకోలేక ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నటువంటి వారు గత ఏడాది గల్ఫ్ సహకార మండలి GCC దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మొత్తం వివరాలు శాతాల్లో తీసుకున్నట్లయితే సౌదీ అరేబియాలో 1025 మంది, UAE 1681, కువైట్ 564, ఖతార్ 210, ఒమన్ 284, బహ్రెయిన్ 205. అత్యధికంగా UAEలో 1681గా, అత్యల్పం ఖతార్ 210గా తీసుకున్న 200, అత్యంత తక్కువగా బహ్రెయిన్ 2005గా ఇక్కడ ఉంది అనేది ఇక్కడ కేంద్రం వెల్లడించినటువంటి వివరాల ఆధారంగా ఈ సర్వే రిపోర్ట్ అనేది తెలియవస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త ముందుగా వస్తాను. థ్యాంక్ యూ.